సో మీ లైఫ్లో మీరు ఎప్పుడు ఎక్కువ అంటే కష్టపడి బాధపడి కష్టాలు చూసిన సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, అవి ఏమైనా షేర్ చేసుకోగలుగుతారా మాతో? ఏదైనా సిచ్యువేషన్ గుర్తుండి. ఇంకా అందరి లైఫ్ లాగానే సేమ్ ఆడపిల్ల లైఫ్ ఎట్లా ఉంటుంది ఇంకా ఇంకా అంతే. అంటే కానీ ఒక్కొక్కరి లైఫ్లో కొన్ని కొన్ని జరుగుతుంటాయి. అసలు దాంట్లోంచి మీరు ఎలా బయటికి వచ్చారు? ఏదైనా సిచ్యువేషన్ అప్పుడు కానీ, లేదంటే మీకు బాగా గుర్తుండిపోయి ఆ రోజు బాధపడ్డ క్షణాలు కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఇంకేం లేదు. మీరు చాలా డీసెంట్ తెలుసా. అదే వేరే వాళ్ళు అయితే పాపం చాలా చెప్తుంటారు వింటూనే ఉంటాము. మీరు 10th చదివినా బీటెక్ చదివినంతలా ఉన్నారు తెలుసా. నిజంగా ఆ చదివే ఈరోజు ఆ మెచ్యూరిటీని మీకు ఇచ్చింది కదా. నిజంగా ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడాలని నాకైతే అది కనిపిస్తుంది కొట్టొచ్చినట్టు. అంతే కదా, చెప్పండి. సైలెంట్గా ఉంటే ఉంటాయి అందరి లైఫ్లో, కానీ అన్నీ చెప్పుకోలేము. కానీ ఏదొచ్చినా ముందుకు వెళ్ళిపోవాలి అంతే. అంతే కదా, నిలదొక్కొని పోవాలి అంతే. ఇంకా పిల్లలు ఫ్యామిలీ ఉన్నప్పుడు ఇంకంతా కామన్. ఇంక ఇటు నుంచి వచ్చేస్తుంటాయి అనమాట. నా వరకైతే నాకు గట్టిగా నిలబడాలి, బాగా మంచిగా బతకాలి, స్వతంత్రంగా జీవించాలి, మంచిగా బతకాలి అని ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇంకా హస్బెండ్ సహకరిస్తుండు కాబట్టి సరే. మళ్ళీ మీరు మీ హస్బెండ్ని చదువుకుంటాను అడగలేదా పెళ్ళైన తర్వాత? ఇంకా అడిగినా కానీ ఇంకప్పుడు నాకు అంత అసలు తెలివి లేదు, అంతా తెలియదు. 10th అంటే 14 years అసలు. అప్పుడు 14 yearsలో ఏం తెలుస్తుంది అప్పుడు. చదివిస్తాను లేదా మరి మీ ఆయన కూడా? ఇంకేం తను డ్యూటీ చేసేటప్పుడు సిటీలోనే పోలీసు ఉండేటప్పుడు, ఇంకా అప్పుడు శాలరీ తక్కువ అని చెప్పేసి ఇక పోలీసా? మరి ఇందాక మేము ఏదో హోంగార్డ్ ఉండే. హోంగార్డ్ అంటే అప్పుడు దాదాపు ఒక 3000, అప్పుడు తర్వాత 6000 3000 ఉండే శాలరీ మా పెళ్ళప్పటికి. ఇంకా పిల్లలు చిన్నగా ఉన్నారు, ఇంకా శాలరీ సరిపోవట్లేదు ఇక అట్లా అని చెప్పేసి ఇక ఇప్పుడైతే 30+లోకి వెళ్ళిపోయినాలి కదా. కానీ ఇప్పుడు మనం అనుకున్నప్పుడు రాదు కదా, మనం వదిలేసినంత ఈజీ కాదు కదా మళ్ళీ దొరకడం. ఇంకా వదిలేసారు ఆల్రెడీ? అప్పుడే వదిలేసిండు. ఇంకా షాప్ రన్ చేస్తున్నారు అనమాట. ఓకే. సో ఫైనల్గా ఇదనమాట. ఇందాక ఇంకొక పాట పాడించుకోవడం మర్చిపోయాను అనమాట నేను జనరల్గా. ఇంకా ఏమైనా సాంగ్స్ మా కోసం, ఇంకా మీరు పాడుతున్న పాటలన్నీ పాడేసేయండి. అవురా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్లా, అంత వింతగా దల్లో ఆనందలాల, బాపురే బ్రహ్మకు చెల్ల వైనవంత వల్లించవల్ల, రేపల్లె వాడల్లో ఆనందలీల, అయిన వాడే అందరికీ అయినా అందడు ఎవ్వరికి, అయిన వాడే అందరికీ అయినా అందడు ఎవ్వరికి, బాలుడా గోపాలుడా లోకాల పాలుడా, తెలిసేది ఎలా ఎలా చాంగుబళా, తెలిసేది ఎలా ఎలా చాంగుబళా, ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్లా, అంత వింతగా దల్లో ఆనందలాలా. అసలు తెలియట్లేదు మీరు ఎండింగ్ అయిపోయిందా అనిపిస్తుంది, అలా వింటూనే ఉన్నాము. యా, నెక్స్ట్ సాంగ్. మాటలే రాని వేళ పాట ఎలా పాడను, కంటిలో కడలి నీక ఎంతసేపు ఆపను, ఓటమే వెంట ఉంటే అడుగు ఎలా కదపను, కాలమే కాటు వేస్తే ప్రాణమెలా నిలుచును, మట్టిలో కలిసే దేహమే ఇది, లేనిపోని ఆశలు రేపిన విధి, పూజతో శాపం దక్కిందా, గుండెలో గాయం మిగిలిందా, మాటలే రాని వేళ పాట ఎలా పాడను, కంటిలో కడలి నీక ఎంతసేపు ఆపను, చిన్ననాటి నుండి నాకు తోడు ఒక్కటే, నీడలాగా వెంట ఉంది కష్టమొక్కటే, ఏడు పంటే కొత్తేమి కాదు, బాధ నాకు వింతేమి కాదు, ఇప్పుడున్న గుండె కోత ముందు ఎరుగను, చెప్పుకుంటే తగ్గేది కాదు,
పంచుకుని తోడంటూ లేదు, అంతులేని దారిలోన ఎంత నడవను, ఇది నాలో దోషమా మరి దేవుని శాపమా, విధి ఆడే సోదమా, మనసంటే మాయేరా, మాటలే రాని వేళ పాట ఎలా పాడను, కంటిలో కడలి నీక ఎంతసేపు ఆపను. నన్ను వాళ్ళ స్టూడియోలోనే మీరు నిద్ర పుచ్చేస్తారు నాకు తెలుసు, నో డౌట్ కదా. ఎప్పుడైనా మీ పిల్లలు పాడమని అడుగుతారా, అమ్మ నిద్ర రావట్లేదు పాటలు పాడమని, అప్పుడు ఏం పాట పాడతారు? అప్పుడు మా పాప లాలిజో లాలిజో పాట పాడతారు, అప్పుడు ఏం పాట పాడతారు? మా పాప ఒక సాంగ్ పాడమంటుంది ఎప్పుడు, ఒక సాంగ్ నాగార్జున అంటే జోలపాట సాంగ్ కాకుండా మామూలుగా నాగార్జున గారి సాంగ్ పాడమని చెప్తుంది. ఉరుములు నీ మూవలై, మెరుపులు నీ నవ్వులై, తొలకరి మేఘాని వైరా అలివేని, పరుగులు నీ గానమై, తరగలు నీ తాళమై, చిలిపిగా చిందాడవే కిన్నెరసాని, కాలానికి కాలాడక ఆగాలి నువ్వు ఆడే వేళ, అది చూడక మనసాగక ఆడాలి నీతో నింగి నేల, తక్కదిమి తాళాలపై తలుకుల తరంగమై, చిలిపిగా చింతాడవే కిన్నెరసాని, మెలికల మందాకిని కొలుకుల బృందావని, కనులకు విందేయవే అందాల్ని. సో నైస్, మీరు మాత్రం నిజంగా చక్కగా వాడుతున్నారు. మేబీ ఆఫ్టర్ 1 year తర్వాత మళ్ళీ మనం ఇలాగే కూర్చుంటామేమో, మీ సాంగ్ ఒకటి సూపర్ డూపర్ హిట్ అయ్యి. ఎందుకంటే మేము ఇంటర్వ్యూ చేసిన వాళ్ళలో చాలా మంది హైట్స్కి వెళ్ళి చాలా సాంగ్స్ పాడారు తెలుసా.